సో ఇట్ అంటే దానికి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ లైక్ ఎ హ్యూమన్. యాహ్! మనకి ఎలా అయితే ఫీలింగ్స్, డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ ఇవన్నీ ఉంటాయో అది హ్మ్. ఉంటది. అది కూడా కంత్రీదే. ఎత్తుకు పై యాహ్! ఎత్తులేస్తా ఉంటది. యాహ్! హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ గైస్. టుడే we are back with బుజ్జి అండ్ భైరవ, అండ్ టుడే we are back with పవన్ చలంకూరి. సో ఇప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్ లో మీరు సిరీస్ కనుక చూసుంటే, బుజ్జి ఒకడు ఏదో కార్గో తీసుకొస్తా ఉంటాడు. కార్గోది పడి ఆ స్క్రాచ్ వస్తుంది. వెహికల్, కార్గో షిప్ కి స్క్రాచ్ పడుతుంది. బుజ్జి దాన్ని ఫీల్ అయ్యి వచ్చి, అసలు వీడికి బుద్ధి లేదు అది ఇది అని చెప్పి వచ్చి తిడతది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, డస్ బుజ్జి ఫీల్ థింగ్స్ ఫిజికల్లీ? డస్ బుజ్జి హ్యావ్ సెన్సెస్? ఓకే. ఇట్ డస్ మ్యాటర్. ఎందుకంటే ఇఫ్ బుజ్జి హ్యాస్ సెన్సెస్, ఇప్పుడు మన యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ లో లాస్ట్ లో భైరవ ఫైర్ మధ్యలో ఇరుక్కుపోయి ఉంటే ఫైర్ మీద నుంచి దూకి ఆ ఫైర్ ని ఆర్పేస్తుంది కదా. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఎ హ్యూమన్. అది సెన్స్ అవుతుంది, ఆ ఫీలింగ్స్ ని, ఆ టచ్ ని సెన్స్ అవుతుంది. సో మంటల్లోకి దూకి కాపాడేంత ఫ్రెండ్షిప్ ఏర్పడిందంటే అది అసలు నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో డస్ బుజ్జి ఫీల్? అన్నా యాడికో వెళ్ళిపోయావన్నా. అరే నాకు అనిపించింది రా, ఎందుకంటే కార్గో షిప్ కి గీత పడితేనే ఫీల్ అయ్యింది. అలాంటి ఒక సెంటినెంట్ బీయింగ్ భైరవాన్ని కాపాడటం కోసం మంటల్లోకి దూకి మంటలు ఆర్పింది అంటే, ఒకవేళ మంటలు ఫీల్ అయితే మరి దానికి కూడా నొప్పులు గిప్పులు ఉంటాయి కదా, చిరాకులు గిరాకులు. సో అంత బాండింగ్ ఏర్పడింది అనేది ఇది. సో కామెంట్స్ లో మెన్షన్ చేయండి, డూ యూ థింక్ బుజ్జి కెన్ ఫీల్ ద ఫిజికల్ టచ్? బి సిద్ధార్థ్ రెడ్డి కామెంటెడ్, మీమ్ గాడ్ మూవీలో ఉంటారా బ్రో? అంటే సిరీస్ లో పెట్టి మూవీలో ఉండరు అంటే తెలియదు మరి, బట్ మోస్ట్లీ ఉంటారేమో అనేది. మీమ్ గాడ్ ఏంటి, నాని అన్న, డీక్యూ, ఎవరెవరితోనో ఏవేవో వస్తున్నాయి బయటికి. వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అది చేస్తారు, ఇచ్చేస్తారు, అవెంజర్స్ మూమెంట్లు అని చెప్పి. సో బుజ్జి, భైరవ అండ్ బ్రహ్మానందం అని పెట్టుండి ఇంకా బాగుండేది. బట్ ఓకే. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఈ కర్లీ హెయిర్ అమ్మాయి ఉంది చూడు పవన్, ఆమె పేరేంటో తెలుసా నీకు? షీఈస్ యానాబెన్. షీఈస్ బీయింగ్ ప్లేడ్ బై యానాబెన్ అంట. పేరేంటో తెలుసా ఈ సిరీస్ లో? నేను డిటెక్ట్ చేశా, కైరా. ఓకే. వై? KYRA. బుజ్జి మ్యాప్ లో కొంతమందిని డిటెక్ట్ చేశాను రెబల్స్ ని అన్నప్పుడు పేరు వస్తుంది. ఇక్కడ రివీల్ చేయలేదు, బట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసే ఆమె పేరు కైరా. ఆమె హైట్ 5'7" అంట. వెయిట్ 68 ఎంతో చూపిస్తుంది. నేను కొద్దిగా సేవ్ చేసుకున్నా ఇమేజ్. హైట్ వెయిట్లు కూడా చూపిస్తుంది అంటే అంత డేటా ఉందన్నమాట. బేసికల్లీ వాళ్ళ ఆధార్ కార్డు కొట్టేసారు హెల్త్ ఇన్ఫర్మేషన్ తో కాబట్టి. ఇంకా అన్ని దొరుకుతాయి అన్నట్టు చూపిద్దాం అనుకున్నారు అనుకుంటా. అంటే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది తెలుసా? ఒక పర్సన్ ని చూసి ఏం చెప్పగలవు? మహా అయితే ఆడి ఫేస్ చూసి ఆడి అడ్రస్ చెప్పగలవు, ఆడి ఏంటో చెప్పగలవు. ఫ్యూచర్ ఎంత డిస్టోపియన్ అయిపోద్దంటే, నీ హైట్ ఓకే, హైట్ హెల్త్ రికార్డ్స్ లో ఉంటుంది, వెయిట్ డీటెయిల్స్ కూడా తెలుస్తుందంటే నీకు అసలు ప్రైవసీయే లేదు. నీ ప్రైవసీయే బ్రీచ్ అయిపోయింది. నీ ఇన్ఫర్మేషనే పబ్లిక్. అసలు నీకు లేదు. దేర్ ఇస్ నథింగ్ ప్రైవేట్ అబౌట్. సో భైరవ వీళ్ళ దగ్గర నుంచి ఒక స్టోన్ తీసుకుంటాడు కదా, లైక్ ఆ బొడ్డోడి దగ్గర నుంచి. ఆ బొడ్డోడి దగ్గర నుంచి తీసుకున్న స్టోన్ ఏదైతే ఉందో, దాట్ స్టోన్ we will be seeing it in this one prelude. నేను ఇది అబ్జర్వ్ చేయలేదు మావా. మనం కూడా కమెంట్స్ లో చూసాను నేను, అండ్ ఐ లింక్డ్ ఇట్. దీని పేరు తెలుసు, బుజ్జి అంటది ఆటోమేటిక్ క్వాంటమ్ హోలోగ్రామ్ టెక్నాలజీ. ఆ పిల్లోడు యూజ్ చేసేది, ఆ బొడ్డోడు యూజ్ చేసేది. అది డెవలప్ చేసింది ఈ స్టోన్ వల్లనేమో. ఈ స్టోన్ తో ఏమన్నా చేసాడేమో. దే డోంట్ హ్యావ్ బేసిక్ స్టఫ్ మా. ఇప్పుడు పైనాపిల్స్ పక్కన పెట్టేస్తే, ఈవెన్ బ్రెమ్మి విల్ బి స్లీపింగ్ విత్ ఆక్సిజన్ మాస్క్. యా, రిగార్డింగ్ దట్ కొన్ని నేను ఇది చేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు, నాకేమనిపించిందంటే,
సెన్స్ ని మర్చిపోయారు. అది కూడా అది నేను ఆల్రెడీ న్యాచురల్ సెన్స్ ని మర్చిపోయారు. ఎందుకంటే అది కూడా వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి లేస్ ప్యాకెట్లలో డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఎలాగైతే లేస్ ప్యాకెట్లు ఉంటాయో, వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్లు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ పేర్లతో అమ్ముతున్నారు. కొండగాలి అంటాడు ఒకడు, పైనాపిల్ వాసన చూస్తావా అంటాడు ఒకడు. పెట్టా కదా పైనాపిల్ అంటే లైక్ దే ఆర్ సెల్లింగ్ సెంట్స్, జస్ట్ కొంచెం వాసన చూడడానికి. సెంటెడ్ ఆక్సిజన్ అసలు క్రేజీ. ఇంకోటి O2 బార్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇదిగో ఆ మోల్ చూడు, O2 బార్ అని ఉంది. ఇదిగో ఆక్సిజన్ కూడా బార్ ఉంది వాళ్ళకి. అంటే డిఫరెంట్ స్మెల్ చూసి పిచ్చిపోతారు అనమాట. ఇప్పుడు ఎవరికన్నా ఫస్ట్ నైట్ ఉందంటే అక్కడికి మళ్ళీ అది సంగతి అలా ఏడ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఇప్పుడు నువ్వు డిస్ప్లే అవుతున్న పిక్చర్ లో ఆ ఆక్సిజన్ అనే అతని డ్రెస్సింగ్ స్టైల్ చూడు. దేర్ ఈస్ అంటే ఇక్కడ ఇంకా జెండర్ అనేది జెండర్ న్యూట్రల్ అయిపోయింది వరల్డ్. అక్కడ LGBTQ వాళ్ళది వీళ్ళది ఇలాంటిది లేదు. ఎవ్రీ వన్ ఈజ్ ఫైన్ విత్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్, వేరింగ్ ఎనీథింగ్. సో జెండర్ న్యూట్రల్ అయిపోయింది అండ్ ఎవరు జడ్జ్మెంటల్ గా లేరు. ఇట్స్ సో నార్మల్ దేర్. అతని అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ నాగి గారు అండ్ స్మాల్ టచెస్ ఇవి. ఇట్ మేక్స్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్యూచర్ లో ఇది పెద్ద మ్యాటర్ కాదురా అని చెప్తున్నారు. ఐ థింక్ భైరవ యాక్చువల్లీ ఈస్ బోర్న్ ఇన్ శాంబాలా ఓన్లీ. లైక్ తను ఇప్పుడు కంప్లీట్గా సోలోగా ఉన్నాడు అండ్ తనకి కాంప్లెక్స్కి వెళ్ళడానికి జస్ట్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫుడ్డే రీజన్ అని నేను అనుకోవట్లే. ఇది యాక్చువల్లీ లైక్ యూ డోంట్ నో వాట్ ఈస్ భైరవ లైఫ్ ఎయిమ్, ఇవన్నీ సినిమాలో తెలుస్తాయి మనకి. వి నెవర్ నో అఫ్ కోర్స్. అంటే భైరవ గురించి మనకు తెలియదేమో కానీ బుజ్జికి మాత్రం కాంప్లెక్స్ లోకి వెళ్ళాలని చాలా ఉంది. ఎందుకంటే దాని కోడ్ మిస్ అయిపోయిన తర్వాత ట్రై చేస్తుంది, నా ప్రమోషన్ కావాలి అని. బుజ్జీస్ డ్రీమ్ ఆల్సో అప్పటి వరకు 100 వెహికల్ అంటే లైక్ 100 ట్రిప్పులు కార్గో కాంప్లెక్స్ కార్గో షిప్ కింద వేసి నెక్స్ట్ షీ వాంట్స్ టు గో ఇన్ టు కాంప్లెక్స్ అండ్ బికమ్ ఏ పర్సనల్ వెహికల్ టు ఏ ప్రైవేట్ వెహికల్. ఏమంటదంటే ప్రమోషన్ కార్గో నుంచి కాంప్లెక్స్ మెంబర్ కి ప్రైవేట్ వెహికల్ అవ్వాలి. అంటే మన దాంట్లో మన భాషలో చెప్పాలంటే లారీలు ట్రక్కుల దగ్గర నుంచి నేను ఒక టెస్లా అవుతాను, నేను ఒక మారుతి డిజైర్ అవుతాను కాంప్లెక్స్ లో ఉన్న మెంబర్ కి అని. సో వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్ అవుతాను, సో నా లైఫ్ లో అప్గ్రేడ్ వస్తుంది అని. దీన్ని బట్టి ఏంటంటే వాటికి కూడా హోప్స్ డ్రీమ్స్ ఉన్నాయి, ఆస్పిరేషన్స్, ఎదగాలనుకుంటున్నారు జీవితంలో. ఎదగాలనుకుంటున్నాయి. మనుషులకు లేదు అక్కడ, రాబోట్లకు ఉన్నాయి. మనుషులకి మరి ఏమున్నాయో తెలియదు. ఎవడి ఆర్క్ ఎలాగున్నా లేకపోయినా బుజ్జి ఆర్క్ మాత్రం శక్తి ఉంటదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బుజ్జి ఏమేంటి, నేను వెళ్ళి ప్రైవేట్ కాంప్లెక్స్. భైరవ డ్రీమ్ ఏంటి, కాంప్లెక్స్ లోకి వెళ్ళాలండి. బుజ్జి ప్రైవేట్ వెహికల్ ఇవ్వలేదు, అందుకు బుజ్జి ఏం చేసింది, భైరవతోనే ప్రైవేట్ వెహికల్ చేపించేసుకుంది. సో ఇఫ్ బుజ్జి ఎంటర్స్ కాంప్లెక్స్, ఇట్ విల్ బి విత్ భైరవ కాంప్లెక్స్ లో మెంబర్ అయితే బుజ్జి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. సో బేసికల్లీ దే ఆర్ పార్ట్నరింగ్. ఇద్దరి డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవడానికి దే పార్ట్నర్డ్. Yes, that's how it ended, no, in the second half. And బుజ్జి కూడా సర్వెంట్ అంటే ఎక్కడో కాలిపోద్ది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది చాలా సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవడరా నువ్వు నన్ను సర్వెంట్ అంటున్నావు అని. సో ఇట్ అంటే దానికి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ లైక్ ఎ హ్యూమన్. మనకి ఎలా అయితే ఫీలింగ్స్, డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ ఇవన్నీ ఉంటాయో అది ఉంటది. అది కూడా కంట్రీదే, ఎత్తు పై ఎత్తులు వేస్తా ఉంటది. నేను ఈ యానిమేటెడ్ సిరీస్ లో ఒక థీమ్ ఫాలో అయింది ఏంటంటే ఎండు చేప స్మెల్ అని, లేకపోతే ఆ బార్ పేరు కూడా థర్స్టీ ఫిష్. ఎందుకంటే మన ఒకటి అంటారు కదా, ఇది చేపలో తాగుతున్నాడు అని. సో మేబీ అందుకు కావచ్చు. బట్ థర్స్టీ ఫిష్ అనే బార్ లో ఇంట్రడ్యూస్ అవుతాడు భైరవ. అండ్ ఎండు చేపల స్మెల్ ఎందుకంటే
సేమ్ వాటర్ లేదు, వాళ్ళకి ఫ్రెష్ వాటర్ ఫిషెస్ దొరకవు. ఓకే. ఒకవేళ ఫిషెస్ పట్టినా సరే వాటిని ఎండబెట్టుకుని తింటా ఉంటారు అనమాట. అందుకు ఎండు చేపల స్మెల్ అనేది అది. అండ్ ఫిష్ ఈస్ ఐ థింక్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ డిష్ వాళ్ళకి. ఓకే, వై డూ థింక్ సో? అదే వాటర్ రిసోర్సెస్ లేవు కదా, ఫిష్ ఉండేదే వాటర్ దగ్గర నుంచి. ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ వాటర్ రిసోర్సెస్ లేవు. ఇప్పుడు నేను ఈ సిరీస్, ఈ యానిమేటెడ్ సిరీస్ లో చూసుకున్నా, ఐ థింక్ వాటర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మనకు వాటర్ రిసోర్సెస్ ఎక్కడ కనపడలేదు, అంత డెజర్ట్ ఏరియా ఇదంతా ఉంది. సో వాటర్ రిసోర్సెస్ లేనప్పుడు ఫిష్ ఎక్కడ పెరుగుతాయి? ఒకవేళ పెడితే వాళ్ళే కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి. హార్టికల్చర్ ఏమంటుందండి ఫిషెస్ పెంచేదాన్ని? ఫిషెస్ దాన్ని పైసీ కల్చర్ అంటారు. పైసీ కల్చర్ మేబీ అది చేస్తూ ఉండొచ్చేమో. అరే సరేరా, కాశీ అంటున్నాం, గంగేది? అసలు దేర్ ఇస్ నో గంగా మ్యాన్, గంగా ఇస్ గాన్ మ్యాన్, గంగా ఇస్ గాన్. ఏది గంగా రివర్? ఏది లేదు, దేర్ ఇస్ నో గ్యాంజెస్. అందరూ అంటున్నారు వారణాసి అంటున్నారు, వారణాసి అంటున్నారు, వారణాసి అంటున్నారు. ఏది ఇప్పుడున్న గంగ ఎక్కడ? మేబీ ఆ గంగనంతా పూల్ చేసి గంగనే దాచేసుకున్నారా కాంప్లెక్స్ లో? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. నెవర్ నో. సో ఈ టాటూవే కదా భైరవ దగ్గర ఉండేది. సో దీన్ని వాల్క్నట్, ద వాల్క్నట్ సింబల్ అంటారంట. వైకింగ్స్ దాంట్లో వాల్క్నట్ సింబల్ అంటారంట దీన్ని. వాల్క్నట్ సింబల్ అంటే లైక్ ఇట్స్ నాట్ ఫిక్స్డ్ గైస్, థియరీ. బేసికలీ దిస్ ఆల్సో ఏ థియరీ. 3 interlocking triangles meaning represents fertility, rebirth and connection between earth, the underworld and the heavens. తెలుగులో చెప్పు. బొక్క తెలుసు. అండ్ ప్లానింగ్ చాలా పెద్ద ప్లానింగ్. అండ్ ఆల్సో దేర్ ఇస్ దిస్ థింగ్, ఇంకోటి కూడా చెప్తా. ఇంకోటి కూడా ఉంది కదా, 2 arrows. పునర్జన్మ అంటున్నారు కొంతమంది. భూమి, పాతాళం అండ్ స్వర్గం అని. నైస్. క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది మీనింగ్ అంట. రియాలిటీ. ఓహో, పెద్ద స్కెచే. సో క్రియేట్ మై ఓన్ రియాలిటీ. ఓకే, సూపర్. అండ్ ముల్లోకాలకి అధిపతి, బేసికల్లీ 3 లోకాలకి సంబంధించిన మనిషి. ఇంకేముంది, మనోడు థానోసా హీరోనా అన్నట్టుంది. ఇట్ ఈస్ రెండు వైకింగ్ సింబల్స్ బేసికల్లీ. చాట్ ఎంతమంది వస్తున్నారు? 1.1K, 1100 units. ఓకే, 1100 యూనిట్స్ లైక్లు వేసుకోవాలమ్మా. దేర్ ఆర్ 600 likes, 600 units ఆఫ్ లైక్స్. మనకి మినిమం 800 చేసేయండి బ్రో. బౌంటీ అంటే చాక్లెట్ కాదు, ముందర చెప్తాను ప్లీజ్. ఇంకొకటి ఇది ఏజుడ్ కేమియో. స్టార్టింగ్ ఫస్ట్ లుక్. ఓ భైరవ అంటాడు, మనకి ఏదన్నా రాకపోతే బెగ్, బారో అండ్ స్టీల్, ఈ 3 చెయ్యొచ్చు అంటాడు. సో భైరవ చాలా చాకచక్యంగా తన తస్కరించడం ఎలాగనేది ఇది తస్కరించి చూపెట్టాడు అనమాట. మనకి దొబ్బేయడం కాదు, దాన్ని తస్కరించడం అంటారు. కరణ్, అంతే కదా? అంతే. ఫర్ సపోజ్ బాహుబలి డిజైన్ చేస్తున్నప్పుడు ఆ సింహాసనం ఏదైతే ఉంటుందో అదొక పెద్ద పిరమిడ్ మీద ఉండి ఆ టాప్ లో కింగ్ కూర్చుంటాడు కదా. అంటే ఏంటంటే ఈజ్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ టైప్స్. అంటే ఈ హైరార్కీని ఆ పిరమిడ్ తో చేశారు కదా, ఏమంటారు, కంపేర్ చేశారు రాజమౌళి గారు. ఇప్పుడు రివర్స్ పిరమిడ్ కి ఏంటి అంటే లైక్ నాకేమనిపించింది అంటే ఆ రివర్స్ పిరమిడ్ చూసినప్పుడు అంటే వెరీ వేగ్, బట్ ద ఇంజనీరింగ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. నేను మొన్న ఒకటి చూస్తున్నాను అనమాట, మన దాంట్లో మన హిందూ టెంపుల్స్ కొన్ని రివర్స్ కట్టిన టెంపుల్స్ ఉంటాయి. అసలు రివర్స్ కట్టిన టెంపుల్స్, దాని ఐసోమెట్రిసిటీ అని ఏదేదో ఒక వీడియో చూసామన్న, నాకేం గుర్తులేదు కానీ. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ వేగ్, దిస్ హ్యాస్ ప్రాపర్ ఇంజనీరింగ్ టు ఇట్. If you can, you can build a building. What does that mean? And what does that mean? I don't know that. Okay. I think ఆ అగ్రికల్చర్, కల్టివేషన్ అంతా టాప్ లేయర్ లో జరుగుతూ ఉండొచ్చు, కింద సివిలైజేషన్ అంతా బతుకుతూ ఉండొచ్చు. దే కెన్ లుక్ డౌన్ అపాన్ ద పీపుల్ ఆఫ్ కాశీ లిటరల్లీ.
హోలోగ్రామ్ అంటే గుర్తొచ్చింది ఏంటో తెలుసా? ఈ బౌంటీ హంటర్ తప్పించుకున్నాడు అని అనౌన్స్ చేసేవాళ్ళు ఎవరో ఇద్దరు బుడ్డోళ్ళు ఉంటారు, అబ్జర్వ్ చేసావా? వాళ్ళు అడ్జాయింట్ ట్విన్స్. వాళ్ళు అడ్జాయింట్ కలిసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మన బ్రదర్స్ సినిమాలో ఇద్దరు సూర్యాలు ఒకే బాడీలో ఎలా అయితే ఉంటారో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అలా కలిసి ఉంటారు, అడ్జాయింట్ ట్విన్స్. ఓకే, గాట్ ఇట్. హెవీ పొల్యూషన్ వల్ల, రేడియేషన్ వల్ల డిస్ఫిగర్డ్ బాడీస్ ఇవన్నీ కూడా వస్తా ఉండుంటాయి ఫ్యూచర్ కదా. అడ్జాయింట్ ట్విన్స్ కాదు, కన్జాయింట్ ట్విన్స్ అంటారు. పవన్, థ్యాంక్ యూ సో మచ్ అండి వాణి గారు. కన్జాయింట్ ట్విన్స్, సారీ, కన్జాయింట్ ట్విన్స్ అంటే ఒకే కింద పార్ట్ ఒకటే ఉంటుంది, పైన రెండు బాడీస్. సో కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ పిరమిడ్ ఉంది కదా, ఈ పిరమిడ్ గ్లిమ్స్ లో ఫస్ట్ వచ్చిన సింబల్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి బ్రో. అసలు ట్రయాంగిల్స్ అనేవి చాలా యూజ్ చేస్తున్నారు. అసలు భైరవ హ్యాండ్ టాటూ దగ్గర నుంచి, పిరమిడ్స్ దగ్గర నుంచి, దాంట్లో ఉన్న పద్మంలో ఉన్న పిరమిడ్ వరకు. ఓకే, రివర్స్ పిరమిడ్ బికాస్ ల్యాండ్ స్పేస్ ఈస్ నాట్ దేర్. నైస్. There is one comment which I want to ignore very badly, but I'm not able to ignore. Satvik commented, మామ 2898 కైనా ఆర్సీబీ కప్ ఉంటుంది అంటావా? క్రికెట్ ఉండదు పక్క. ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత డిస్టోపియన్ ఫ్యూచర్ స్టార్ట్ అయింది. బట్ యు నో హూ కలీ ఈజ్, రైట్? కలీ ఈజ్ బేసికల్లీ అంటే మొన్న someone in the power. Someone in the power who is in the complex, వాళ్ళ ఫ్యామిలీకి రిలేట్ అవ్వాలి అలా. ఓకే, బట్ బేసికల్లీ కలీ ఈజ్ నథింగ్ బట్, కలీ ఈజ్ ది ఈవిల్ ఇన్సైడ్ యూ. నీలో ఉండే చెడు ఆలోచనలే కలీ. అందుకే చెడు రెండు ఉంటాయి, నువ్వు ఎలా చూస్ చేసుకుంటావు దాన్ని బట్టి హీరోనా విలనా అవుతావు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అంటే అందుకే నాగశ్విన్ని ఆ గ్లిమ్స్ లో కమల్ హాసన్ గారు ఎక్కడ కనిపించలేదు అంటే, హీ సేస్ కమల్ హాసన్ ఈజ్ ఎవ్రీవేర్. అసలు బుజ్జికి స్టోరీలో చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ రావచ్చు. నేను కాంప్లెక్స్ కి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ కాంప్లెక్స్ కి ఆపోజిట్ లో ఫైట్ చేయాలి. బుజ్జి ఆ డిసిషన్ ఎలా తీసుకుంటది? బుజ్జి కట్టపలా బిహేవ్ చేస్తుంది, నేను కాంప్లెక్స్ కి కట్టు బానిస అన్న రేంజ్ లో. సో కాంప్లెక్స్ ఆర్ బ్యాడీస్ అని తెలుసుకున్న తర్వాత అసలు బుజ్జి హార్ట్ ఎలా బ్రేక్ అవుద్ది? అసలు బుజ్జి నేను కాంప్లెక్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తానని ఎలా డిసిషన్ తీసుకుంటది అనేది కూడా ఇట్స్ అన్ ఆర్క్ ఆఫ్ బుజ్జి. చాలా డిస్టోపియన్ ఫ్యూచర్. టాక్సిటీ వల్ల కన్జాయింట్స్ ట్విన్స్ లాంటి వాళ్ళు కొడుతున్నారు. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అందరి దగ్గర ఉన్నారు. ఫుడ్ ని, వాటర్ ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుని జనాల మీద ఆధిపత్యం చూపిస్తున్నారు. సో ఇది డిస్టోపియన్ ఫ్యూచర్. గంగానది లేదు, గంగానదిని క్యాప్చర్ చేశారు అనుకుంటున్నాను. సో గైస్, దిస్ ఈజ్ బేసికల్లీ బుజ్జి అండ్ భైరవ గురించి మేము డిస్కస్ చేసుకుని అనుకున్న థీరీస్, చూసిన డీటెయిల్స్, బ్రేక్ డౌన్ ఎట్సెట్రా అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, అండ్ పవన్ ఛానల్ కూడా నేను టైటిల్లో పెట్టాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, వెరీ వెరీ ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ అయితే నేను కూడా ఇలాగ ఒక హారిజాంటల్ వీడియో దించుదాం అనుకుంటున్నాను. ఛానల్ పేరు నాన్ సెన్స్. అందరికి నాన్ సెన్స్ ఉండొచ్చు, బట్ నా సెన్స్ నాకు సెన్సిబుల్ గా ఉంటది. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి ఏదో వీడియోకి, సారీ సెంట్ మీ హెయిర్ అని. సో ప్లీజ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. That's it for this breakdown, guys. Thank you so much. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకోటి చెప్దాం అనుకున్నా. బక్కోడివే కానీ బుర్రన్నోడివి బ్రో. సలాం బ్రో, నమస్తే. మీ విజన్ కి బ్రో, నాగశ్విన్ బ్రో, మీ విజన్ కి అసలు సూపర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.